నమస్కారం. నేను మీ అడ్వకేట్ దాసరి వెంకటేశ్వర్లు, వకీలెన్స్. చాలామంది మిత్రులు కొన్ని డౌట్ అడుగుతున్నారండి. అసలు రిజిస్ట్రేషన్ అంటే ఏంటి, రిజిస్ట్రేషన్ తర్వాత టైటిల్ అనేది అవసరం అవుతుందా, లేదా రిజిస్ట్రేషన్ చేసుకున్న తర్వాత ప్రాపర్టీ మాకు వచ్చేస్తుందా అనే విషయాన్ని చాలామంది అడుగుతున్నారు. దాని గురించి చెప్పండి సార్ అని. అసలు రిజిస్ట్రేషన్ చేసిన తర్వాత టైటిల్ అనేది ఎంత ముఖ్యమనే విషయం చాలామందికి తెలియదు. కారణం ఏంటంటే ఆ వ్యక్తి ద్వారా రిజిస్ట్రేషన్ చేసుకున్నాము, ప్రాపర్టీ మాకు వచ్చేసింది కాబట్టి ఇంకా టైటిల్తో పని లేదని చాలామంది అపోహలో ఉంటారు. కానీ చట్ట ప్రకారంగా రిజిస్ట్రేషన్ అయిన తర్వాత కంపల్సరీగా టైటిల్ అనేది తీసుకుంటేనే అతనికి సంపూర్ణ హక్కు ఉన్నట్టు. ఎందుకంటే రిజిస్ట్రేషన్ అనేది ఒక వ్యక్తికి నుంచి ఇంకొక వ్యక్తికి మధ్య జరిగే ప్రక్రియ మాత్రమే. అంటే అతని ద్వారా ఈ వ్యక్తికి ఆ రిజిస్ట్రేషన్ ట్రాన్స్ఫర్ అవుతుంది మాత్రమే. దాని సంపూర్ణ హక్కులు కావాలంటే కొన్ని విషయాలు మీరు చేయాలి. అవి ఏం చేయాలి, ఎలా చేయాలనే విషయాలు మీకు క్షుణ్ణంగా వివరిస్తాను. అలాగే ప్రతి ఒక్కరూ తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే రిజిస్ట్రేషన్ అయిపోయింది, ఇంకా మాకు టైటిల్తో అవసరం లేదని వదిలేయకండి ఏది. ఎందుకంటే మెయిన్ రిజిస్ట్రేషన్ అయిపోయిన తర్వాత టైటిల్తో పాటు పొజిషన్లో మీరు ఉండాలి. చాలామంది తెలియని విషయాలు ఏంటంటే రిజిస్ట్రేషన్ అయిపోయింది కదా సరే అని ఆగిపోతారు. కానీ రిజిస్ట్రేషన్ అయిన తర్వాత ఏం చేయాలనే విషయం కూడా అవగాహన ఉండదు. ఉదాహరణకి ఒక వ్యక్తి నుంచి ఒక ప్రాపర్టీ ఇంకో వ్యక్తికి రిజిస్ట్రేషన్ అయిపోయిన అంటే ట్రాన్స్ఫర్ అయిపోయిన తర్వాత ఆ వ్యక్తి చాలా విషయాలు చేసుకోవాల్సి వస్తుంది. దానికి ముందు రిజిస్ట్రేషన్ ముందు కొన్ని డాక్యుమెంట్లు కూడా మీరు పరిశీలించాలి. అవేంటంటే ముఖ్యంగా గత 30 సంవత్సరాలుగా ఆస్తి ఎవరి పేరు ముందుంది, అసలు ఎవరి నుంచి ఎవరికి ట్రాన్స్ఫర్ అయిందనే విషయాన్ని మీరు క్షుణ్ణంగా పరిశీలించిన తర్వాతే మీరు రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. మరొక విషయం ఏంటంటే ఈసీ తీసుకుంటే ప్రజెంట్ పొజిషన్లో ఎవరు ఉంది, ఇంతకుముందు ఎవరు డీటెయిల్స్ మొత్తం మీకు ఈసీలో వస్తాయి. దానితో పాటు సంబంధిత డాక్యుమెంట్స్, ఒకవేళ వారు ఏమైనా బ్యాంకులో లోన్ ఏమైనా పెట్టున్నారా, లేదా ఇంకొకరికైనా గిఫ్ట్ డీడ్ ఇచ్చున్నారా, లేదా ట్రాన్స్ఫర్స్ ఏమైనా చేస్తున్నారా అనే విషయాలను కూడా మీరు దాని రూపంలో చూసుకోవాలండి. దానితో పాటు ఇంకేమైనా సంబంధించిన డాక్యుమెంట్లు ఉంటే మీరు దాన్ని తీసుకొని తర్వాత మాత్రమే, అలాగే పొజిషన్లో ఉంటే మాత్రమే రిజిస్టర్ సంబంధించిన మొత్తం డీటెయిల్స్ పూర్తి అవుతుందండి. అలాగే ఆ ప్రాపర్టీ కూడా ఏ వ్యక్తి టైటిల్ ఉందో విషయాన్ని మీరు గమనించి ఆ టైటిల్ ఉన్న వ్యక్తి ద్వారా మీరు రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. కానీ చాలామంది అవి తెలియక కొన్ని ప్రాపర్టీస్లు బ్యాంకులో లోన్స్ ఉంటాయి, అలాగే కొంతమంది ఆడమానం చేస్తుంటారు. అవన్నీ తెలియకుండానే మనం పర్చేజ్ చేస్తాం. దానివల్ల తర్వాత తెలుసుకునే టయానికి మనం డబ్బులు కట్టేసి ఉంటాము, రిజిస్ట్రేషన్ అయ్యి ఉంటుంది. కానీ చాలామంది తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే పొజిషన్లో కూడా ఎవరు ఉన్నారో చూసుకోవాలి. ఎందుకంటే ఆ పొజిషన్ రికార్డు కూడా మనకి చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే కేవలం రిజిస్ట్రేషన్ అనేది ఒక వ్యక్తి నుంచి ఇంకో వ్యక్తికి ట్రాన్స్ఫర్ అయ్యే ప్రక్రియ మాత్రమే. ఎప్పుడైతే మీకు సంపూర్ణంగా టైటిల్ మీకు వస్తుందో, అలాగే మీ పేరు మీద మ్యూటేషన్ జరుగుతుందో, అలాగే మీ పేరు మీద అడంగళ్ళు అన్నీ ఎక్కుతాయో అప్పటి నుంచి మీకు దానికి సంబంధించిన సర్వ హక్కులు ఉంటాయి తప్ప ఏదో రిజిస్ట్రేషన్ చేసేసాము తర్వాత మాకు అయిపోయిందని వదిలేసి చాలామంది ఇప్పుడు ఇబ్బందులు పడుతున్నారు. కాబట్టి ప్రతి ఒక్కరూ రిజిస్ట్రేషన్ చేసుకునే ముందే సంబంధిత పత్రాలు ప్రతి ఒక్కటి క్షుణ్ణంగా పరిశీలించి అది ఎప్పటి నుంచి ఉంది, ఎవరి ద్వారా ఉంది, ఎవరి ద్వారా ట్రాన్స్ఫర్ అయింది, అలాగే ఈసీలో ఏమన్నా తప్పులు ఉన్నాయా, అలాగే డబుల్ రిజిస్ట్రేషన్ ఏమైనా జరుగున్నాయా, అలాగే తద్వారా దాని పత్రాలు ఏమన్నా ఇంకొకరికి ఏమైనా బదలాయించి ఉన్నాయా, లేదా గిఫ్ట్ డీడ్ ఉన్నాయా, ఇలాంటి విషయాలు చూసుకున్న తర్వాత మీరన్నీ ఎంక్వైరీ చేసిన తర్వాత మాత్రమే ప్రాపర్టీని రిజిస్ట్రేషన్ అండ్ టైటిల్ చేసుకోవాలి తప్ప అవేమి చూడకుండా చేసుకుంటే మీరే చాలా ఇబ్బందులకు గురవుతారు. కాబట్టి ప్రతి ఒక్కరూ రిజిస్ట్రేషన్ చేసుకున్న తర్వాత టైటిల్ అనేది మీరు తీసుకుంటేనే మీకు సంపూర్ణ యాజమాన్య హక్కులు ఉంటాయి. అంతేగాని రిజిస్ట్రేషన్ చేశామనే ఉద్దేశంతో ఆగిపోకండి. సో ఈ విషయాన్ని చాలామంది మిత్రులు రిజిస్ట్రేషన్తో ఆగిపోయి ఉన్నారు, వాళ్ళకి షేర్ చేయండి. ఎందుకంటే ఇలాంటి విషయాలు వదిలేన తర్వాత ఆ వ్యక్తి తద్వారా 10 మందికి విషయాలు తెలియజేస్తారు. కాబట్టి ప్రతి ఒక్కరూ ఈ వీడియోని వీలుంటే షేర్ చేసి లైక్ చేయండి. అలాగే వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే వకీలెన్స్ వారు ప్రతి సోమవారం, బుధవారం, శుక్రవారం లీగల్ అవేర్నెస్ మీద 3 వీడియోలు చేయడం జరుగుతుంది. మీకేమన్నా సలహాలు సూచనలు కావాలంటే కింద కామెంట్ రూపంలో పెట్టండి. అలాగే
ప్రతి ఆదివారం సాయంకాలం 6 గంటలకి లైవ్ అనేది చేయడం జరుగుతుంది. ప్రతి లైవ్ విషయం ముందుగానే మీకు అప్డేట్ ఇస్తామండి. ఆ లైవ్లో మీకు మాకు రిలేషన్షిప్ బాగుంటుంది కాబట్టి ప్రతి ఒక్కరూ ఆ లైవ్లో పాల్గొని మీకు ఏమైనా సలహాలు కావాలంటే సంప్రదిస్తే దానికి సంబంధించిన రెమెడీస్ మేము చెప్పగలం. చూశారు కదండి, వకీలెన్స్ స్లోగన్ ఎలా ఉంటుంది అనేది మీకు అందరికీ తెలుసు. చట్టం తెలియకపోయినా పర్లేదండి, చట్టాన్ని తెలుసుకోకపోవడం చాలా పెద్ద తప్పు. మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మీ ముందుకు వస్తాము. ఇట్లు మీ అడ్వకేట్ దాసరి వెంకటేశ్వర్లు, వకీలెన్స్. ధన్యవాదాలు.